నమస్తే. మిద్దె సాగుదారులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్లో దొరికే పండ్లు, కూరగాయలు, ఆకుకూరల సాగులో రసాయనాల వాడకం మితిమీరుతోంది. అదే క్రమంలో పెరుగుతున్న ధరలు కూడా వినియోగదారులను భయపెడుతున్నాయి. అసలే ఎండాకాలం, కూరగాయల లభ్యత కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందుకే వీటికి పరిష్కారంగా తమ మిద్దెలపైన మిద్దె తోటలను పెంచుకునేందుకు చాలా మంది మిద్దె సాగుదారులు ఆసక్తి చూపుతున్నారు. దాదాపు అన్ని రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను పూర్తి సేంద్రియ విధానాల్లో తక్కువ ఖర్చుతో పండిస్తున్నారు. ఓవైపు ఇంటి అవసరాలను తీర్చుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. మానసిక ఉల్లాసాన్ని, శారీరక వ్యాయామాన్ని పొందుతున్నారు. అలాంటి కోవకే వస్తారు రామంతాపూర్కు చెందిన మిద్దె సాగుదారు లక్ష్మి. మరి ఇవాటి మన నేలతల్లి కార్యక్రమంలో లక్ష్మి గారి మిద్దె తోట సంగతులను తెలుసుకుందాం పదండి. అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో ఈ రోజు ఏ టెర్రస్ గార్డెన్ ని చూపిస్తారు మనకి అనుకుంటున్నారు కదా. సో ఈ రోజు రామంతపూర్లోని లక్ష్మి గారి టెర్రస్ గార్డెన్ విశేషాలను చూడడానికి వచ్చాం. ఈ టెర్రస్ గార్డెన్ చాలా చిన్నగా బ్యూటిఫుల్ గా ఉంది. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉంది. సో ఇంత పర్ఫెక్ట్ ప్లానింగ్ తో రన్ చేస్తున్న టెర్రస్ గార్డెన్ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. లక్ష్మి గారు మొక్కలకి నీళ్లు పడుతున్నట్టున్నారు. సో మనం లేట్ చేయకుండా వెళ్ళి పరిచయం చేసుకుందాం. నమస్తే లక్ష్మి గారు. హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు మా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు పరిచయం చేసుకుంటే మనం ఇంకా లేట్ చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే అండి. నమస్తే అండి అందరికీ. నా పేరు లక్ష్మి అండి. నేను వచ్చేసి ఈవెంట్ ఆర్గనైజర్. మా హస్బెండ్, 2 పిల్లలు ఉంటాము ఇంట్లో. యాక్చువల్లీ ఇదేంటి అంటే రెంటెడ్ హౌస్, బట్ ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి నాకు గార్డెన్ మెయింటైన్ చేయడానికి వీలవుతుంది. ఇంకా ఏంటి అంటే నాకు ఈ గార్డెనింగ్ చేయడంలో కొంచెం మా హస్బెండ్ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా చేయగలుగుతున్నాను. ఓకే లక్ష్మి గారు, మనం కొంచెం సేపు అలా గార్డెన్లో ప్రశాంతంగా కూర్చొని గార్డెన్ గురించి మాట్లాడుకుందాం. లక్ష్మి గారు, ఎన్ని మంత్స్ అయింది ఇది స్టార్ట్ చేసి? యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసి ఒక 6 months అయిందండి. 6 months. ఓకే, అంటే ఇది ఎవరిని ఇన్స్పైర్ అయ్యి తీసుకొని పెట్టారు, లేకపోతే మీకే అనిపించిందా పెట్టాలి టెర్రస్ గార్డెన్ అని? లేదు, యాక్చువల్లీ మా ఫాదర్ నాకు ఇన్స్పిరేషన్ గార్డెనింగ్లో. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి మా డాడీ ఎక్కడ కాస్త ఖాళీ స్థలం దొరికినా వెజిటబుల్స్ అవి పెంచేవాళ్ళు. సో డాడీకి హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు. అట్లా అలవాటు అయిపోయింది. తర్వాత ఏంటి అంటే ఇంకా కన్వీనియంట్గా స్థలం దొరకక చేయలేదు ఇన్ని రోజులు. బట్ ఇప్పుడు నాకు కొంచెం ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్ కొంచెం కన్వీనియంట్గా ఉంది. ఈ లాక్డౌన్ తర్వాత కొంచెం స్ట్రెస్ రిలీఫ్గా బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా నేను ఏర్పాటు చేసుకున్నాను. ఆర్గానిక్గా నాకు కావాలి కూరగాయలు. బయట ఇప్పుడున్న సిచ్యువేషన్లో బయట నుంచి తేవడం అనేది కొంచెం రిస్క్తో కూడిన పని అని చెప్పి నాకు అనిపించింది. సో ఇంకా ఫ్యామిలీ హెల్త్ మెయింటెనెన్స్ అనేది ముఖ్యం కదా హౌస్ వైఫ్స్కి. సో అట్లా అని చెప్పి నేను ఈ టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు అందరి టెర్రస్ గార్డెన్లో కాకుండా నాకు ఒక డిఫరెంట్ లుక్ అనిపించింది ఎంటర్ అవ్వగానే. ఏంటి అంటే లైక్ అంటే ఒక మంచి ప్లానింగ్తో పెట్టుకున్నారు, ఆర్గనైజ్ చేసుకున్నారు ఒకటి. ఇంకొకటి ప్రతి మొక్కకి ఒక స్టిక్ అరేంజ్ చేసుకున్నారు మీరు. సో ఏంటి దాని రీజన్ ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే స్టిక్స్ మనము ప్లాంట్కి సపోర్ట్ ఇస్తే అవి స్ట్రైట్గా ఉంటాయి అండ్ అలాగే వాటి స్టెమ్ అనేది బలంగా ఉంటుంది కాబట్టి మనకి ఫ్రూటింగ్ అది కూడా బాగుంటుంది. ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ వస్తుంది. అవి స్టెమ్ పడిపోకుండా ఉండడానికి సపోర్టివ్ కింద పెట్టాను. మన గార్డెన్లో ఏమేమి ఉన్నాయండి కూరగాయలు? మన దగ్గర వచ్చేసి బ్రింజల్స్ ఒక 15 వెరైటీస్ బ్రింజల్స్ ఉన్నాయి. అండ్ టమాటోస్ కూడా ఒక దాదాపు 16-17 వెరైటీస్ టమాటోస్ ఉన్నాయి. చిల్లీలో కూడా వెరైటీస్ ఉన్నాయి. అండ్ అలాగే క్లవ్ బీన్స్ ఉన్నాయి, డ్రాగన్ బీన్స్ ఉన్నాయి, లిమ్రా బీన్స్ ఉన్నాయి, అండ్ సొరా ఉంది, బీరకాయ ఉన్నాయి, తర్వాత టమాటోస్ ఉన్నాయి, తర్వాత బెండ వేసుకున్నాను. చాలా వెరైటీస్ ఉన్నాయి. గోర్చిక్కుడు కానివ్వండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. మీరు ఎవరిని నాన్నగారిని ఇన్స్పైర్ అయ్యి పెట్టానని చెప్పారు. అంటే మీరు ఒక పెద్ద లెవెల్లో తీసుకొద్దాం దీన్ని అన్నట్టు స్టార్ట్ చేశారా, లేకపోతే నార్మల్గా ఓకే అందరిలాగా చిన్న మెయింటైన్ చేసుకుందాం అనుకున్నట్టు? లేదు, యాక్చువల్లీ నేనేంటి అంటే బయటికి ఎక్కువగా నేను తిరగలేను కాబట్టి నాకు టైమింగ్ సెట్ అవ్వదు కాబట్టి చిన్నగా మన ఇంట్లో వరకు సరిపోతే చాలు అనుకునే 4 మొక్కలతో స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు ఏంది అంటే ఇన్ ఫ్యూచర్
అదృష్టం కలిసి వస్తే ఫామ్ హౌస్ మెయింటైన్ చేయాలనే థాట్ ఉంది, చూడాలి ఎంతవరకు. సో ఇది ఫస్ట్ స్టార్టింగ్ అన్నమాట. స్టార్టింగ్ అన్నమాట. ఓకే, మీకు మెయింటెనెన్స్ కి ఎంత టైం పడుతుందండి డైలీ? అంటే మార్నింగ్ ఈవినింగ్ చేస్తూ ఉంటారా? ఎంత టైం కేటాయిస్తూ ఉంటారు టెర్రస్ గార్డెన్? నేనేంటి అంటే ఇది పని, ఇది వర్క్ అనుకుంటే అది బరువు కింద వస్తుంది. సో నేను వర్క్ అనుకోవట్లేదు. నా పిల్లల్ని ప్యాంపరింగ్ చేయడం నాకు కష్టం అనిపించదు. సో నా ప్లాంట్స్ ప్యాంపరింగ్ చేయడం నాకు అంత అది వర్క్ అని నేను అనుకోవట్లేదు. సో నోట్ దిస్ పాయింట్. పిల్లలట ప్లాంట్స్ అన్ని పిల్లలాగానే ట్రీట్ చేస్తున్నారు తాను. సో నేను డైలీ కంపల్సరీ మన పిల్లలకి మనం టైం ఇస్తాము, వాళ్ళకి ఫుడ్ పెట్టడం, స్నానం చేయించడం, సేమ్ వీటికి కూడా రెస్పాన్సిబిలిటీ. సో అది నా రెస్పాన్సిబిలిటీ కింద తీసుకున్నాను కాబట్టి నాకు ఇది వర్క్ లాగా స్ట్రెస్ లాగా అనిపించదు. సో మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ కంపల్సరీ. ఒకవేళ నేను ఈవెంట్స్కి వెళ్ళినా కూడా, ఏ టైం నైట్ వచ్చినా కూడా కంపల్సరీ ఒక 1 అవర్ ఇక్కడ స్పెండ్ చేస్తాను. యాక్చువల్గా మీరు వర్క్ చేసేది ఈవెంట్స్ లో వర్క్ చేస్తారు? యాక్చువల్లీ నేను ఈవెంట్ ఆర్గనైజర్ అండి. ఈవెంట్ ఆర్గనైజర్ అయ్యుండి కూడా ఒక టెర్రస్ గార్డెన్ ఇంత బ్యూటిఫుల్ గా మెయింటైన్ చేస్తున్నారు. అదైతే చాలా గ్రేట్ అండి. మిమ్మల్ని చాలా మంది ఇన్స్పైరింగ్ గా తీసుకోవచ్చు. ఇప్పుడే మీరు మనం మాట్లాడుకున్నట్టుగా ఈవెంట్ ఆర్గనైజర్ అని అన్నారు. సో అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? 10th అయిపోయి ఇంటర్లోనే మ్యారేజ్ అయిపోయింది. 2 పిల్లలు పుట్టాక నేను ఓపెన్ డిగ్రీలో బీకామ్ చేశాను. ఇంకా బీకామ్ తర్వాత ఇంకా వేరే జాబ్స్ అట్లా, చిన్న పిల్లలు బయటకు వెళ్ళటానికి లేదు. అలాగని నాకు హస్బెండ్ మీద డిపెండ్ అయ్యి ఇంట్లో హౌస్ వైఫ్ లాగా ఉండడం ఇష్టం లేదు. నాకంటూ ఒక గుర్తింపు కావాలి అనే దానికోసం నా ఓన్గా నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇంకా ఆ తర్వాత మా హస్బెండ్ సపోర్ట్ కూడా బాగా ఉండింది. తను వేరే జాబ్ చేసేవాళ్ళు, జాబ్ మానేసి నాతో పాటు ఈవెంట్ ఫీల్డ్లోకి వచ్చేసారు. ఇప్పుడు ఇద్దరం కలిసి చేసుకుంటున్నాం. మీరు ఇది ఫస్ట్ ఏ నాలెడ్జ్ లేకుండా స్టార్ట్ చేశానని చెప్పారు ఫస్ట్ మీరు. సో ఏ నాలెడ్జ్ లేకుండా స్టార్ట్ చేసినప్పుడు ఏవైనా ఫెయిల్యూర్స్ ఫేస్ చేశారా? తర్వాత ఇంత సక్సెస్ఫుల్ గా రావడానికి ఆ సీక్రెట్స్ ఏంటి? అంటే ఏం నేర్చుకున్నారు ఫెయిల్యూర్స్ ఫేస్ చేసిన తర్వాత సక్సెస్ రావడానికి? యాక్చువల్లీ ఫెయిల్యూర్స్ అనేది కామన్, ప్రతి దాంట్లో ఉంటుంది. ఒక గార్డెన్ అని కాదు, లైఫ్ లో కూడా ఫెయిల్యూర్స్ చాలా ఉంటాయి. బట్ ఫెయిల్యూర్ చూసి భయపడితే మనం ఇంత రాలేము. సో వాటిని నేను ఎప్పుడూ అది ఫెయిల్యూర్ లాగా అనుకోలేదు. నెక్స్ట్ స్టెప్ కి ఇంకొకటి నాకు ఎంకరేజ్ చేస్తుందని అనుకుంటాను. సో అట్లా నేను బేర్ చేసి ముందుకు వెళ్ళిపోయాను ధైర్యంగానే. నేను అవి చనిపోయి బాధపడుకుంటూ అక్కడ కూర్చోలేదు. నాకు కొంతమంది అంటూ ఉంటారు, ఇది చనిపోయింది అయ్యో ఇంకా వద్దు, విరక్తి. నాకైతే ఎప్పుడు విరక్తి అనేది రాలేదండి. సరే మన పిల్లలకి ఏదైనా హెల్త్ బాగాలేకపోతే వదిలేయం కదా, చేసుకుంటుంటా. సో నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా నేను దానికి మ్యాక్సిమం ఇంట్లోనే సొల్యూషన్స్ అన్ని తయారు చేస్తాను. వీటికి అన్నిటికీ ఏదన్నా ఇప్పుడు ఆకుముడత రావడము, లేదు అంటే పేనుబంక రావడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా నేను ఇంట్లోనే తయారు చేస్తాను. అది వాటిని నేను స్ప్రే చేసుకుంటాను. మ్యాక్సిమం కొన్ని మాత్రం నేను ఆర్గానిక్ స్టోర్ నుంచి తెచ్చుకుంటాను. బట్ కంప్లీట్ ఆర్గానికే నేను మెయింటైన్ చేస్తాను. కెమికల్స్ అనేది ఎప్పుడు యూజ్ చేయలేదు, అసలు అవసరం లేదు అనుకుంటున్నాను. ఎందుకు అంటే మనం బయట నుంచి కెమికల్ ఫుడ్ వద్దనే మనం ఇంట్లో తయారు చేసుకుంటున్నాం. సో మళ్ళీ వెళ్ళి కెమికల్స్ తీసుకొచ్చి వేయడం వల్ల యూజ్ లేదు అక్కడ. సో అందుకని చెప్పి కంప్లీట్ ఆర్గానిక్గా నేను ఇంట్లోనే మాన్యూస్ అవన్నీ తయారు చేసుకొని వేసుకుంటాను. ఓకే, మీరు ఆల్రెడీ ఒక టాపిక్ ఇచ్చేసారు నాకు ఇప్పుడు కాబట్టి, ఈ చీడపీడలు ఇవన్నీ వచ్చినప్పుడు అంటే ఎలా అంటే దేనికి ఏది మీరు వాడుతూ ఉంటారు, లేకపోతే దీని మీద నాలెడ్జ్ ఎట్లా వచ్చింది మీకు ఫస్ట్? యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ నాకు చిక్కుడుకి వచ్చిందండి. వేరే ఏ ఫ్లవర్స్కి వెజిటబుల్స్కి కూడా నాకు రాలేదు, చిక్కుడుకి వచ్చింది. అప్పుడు ఏం లేదండి, ఉల్లిపాయలు, ఎల్లిపాయ, పచ్చిమిర్చి, ఇంగువ, ఆ తర్వాత మన వంట సోడా ఉంటుంది కదా, అవి కలిపి బాగా మిక్సీ వేసి వడబట్టి ఒక బాటిల్లో వేసుకొని పెట్టుకోవాలి. అదేంటంటే దాదాపు ఒక 6 months వరకు మనకి స్టోర్ ఉంటుంది, మనం బయట పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అక్కర్లేదు. దాన్ని మనము 1:5 లేదా 1:10 లాగా వాటర్ దాన్ని డైల్యూట్ చేసుకొని స్ప్రే చేసేసుకుంటే ఇవన్నీ కూడా పోతాయి. అన్నిటికీ అది ఒక్కటి బాగా పనిచేస్తుంది నాకు. ఇప్పటివరకు నేను విన్నంత దాంట్లో ఈ ఆవు మూత్రం కావచ్చు, ఆవు పేడ కావచ్చు, ఇలాంటివి ఎక్కువ రిజల్ట్ ఇస్తాయని చెప్తూ అంటారు. అంటే మీకు ఎంతవరకు తెలుసు దాని గురించి? మీరు యూజ్ చేస్తే 100% అది కరెక్ట్ అండి. అది ద్రవజీవామృతం కానీ, ఘనజీవామృతం కానివ్వండి, పంచగవ్య కానివ్వండి, ఈ అగ్నిహస్త్రం కానివ్వండి, ఇవన్నీ బాగా పనిచేస్తాయి. నేను స్టార్టింగ్లో అవే యూజ్ చేశాను. స్టార్టింగ్లో వీటికి మాన్యూర్స్ అంటే ఈ ద్రవజీవామృతము అవి బయట తెచ్చుకుని యూజ్ చేసేదాన్ని. ఆ తర్వాత ఇంకా నేను ప్రతిసారి, ఇప్పుడు డబ్బు ఉంటే బాగా పెట్టుకోవచ్చు, బట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ప్రతిరోజు అవి తీసుకొచ్చి వెయ్యాలి అంటే ఇంపాసిబుల్. ఏంటంటే వీక్లీ వన్స్ అయినా అట్లీస్ట్ మనం ద్రవజీవామృతం అనేది కంపల్సరీ ఇచ్చుకోవాలి, అట్లీస్ట్ 15 days ఒకసారి అయినా ఇచ్చుకోవాలి. సో ప్రతిసారి అంటే కష్టం కదా. సో నేనేంటి అంటే నేనే ఎందుకు ఇంట్లో తయారు చేయకూడదు అనుకున్నా. సో నేను కూడా అది ఎట్లా తయారు చేయాలి అనేది చూసి నేర్చుకున్నాను, ఫ్రెండ్స్ దగ్గర చూసి నేర్చుకున్నాను.
నేను ఇప్పుడు ఇంట్లోనే చేసుకొని ఇచ్చేస్తున్నాను. మీకు ఏమన్నా ఇంకేమైనా డౌట్స్ వస్తే మీరు ఎలా తెలుసుకుంటారు అంటే టెర్రస్ గార్డెన్ కి సంబంధించి? యాక్చువల్లీ నాకు వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయండి, మాకు గార్డెన్ గ్రూప్స్ ఉన్నాయి. ఓకే. సో ఇంకా ఈ గార్డెన్ గ్రూప్స్ లో ఫ్రెండ్స్ తోటి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా షేర్ చేసుకుంటాము ఒకరికొకరం. సో ఇక్కడ ఏమున్నాయి అసలు ఏంటి అనేది మనం ఒక్కసారి తిరిగి చూస్తే కనుక బాగుంటది అంటారుగా? యా షూర్, డెఫినెట్లీ అండి. ఫస్ట్ ఒక దృష్టి ఆకర్షించింది ఇదన్నమాట. ఏంటిది? యాక్చువల్లీ ఇదేంటి అంటే ఒక చిన్న బాస్కెట్ అనేది ఇది ఇంట్లో పడి ఉండింది వేస్ట్ గా. సో ఈ వేస్ట్ బాస్కెట్ ని ఎందుకు అలా చూస్తూ ఉంటే నాకు ఐడియా వచ్చింది అనమాట. రోజు ఇట్లా చెట్ల దగ్గర వచ్చేసి పిచ్చుకలు పావురాలు అవి వస్తూ ఉంటాయి. వాటికి తినడానికి ఎండాకాలంలో ఏమన్నా పెడితే బాగుంటది కదా, వాటర్ కోసం డైలీ వస్తాయి అవి ఇక్కడికి. ఇంకా సీడ్స్ అవి తింటా ఉంటాయి అన్నమాట, ఇక్కడ పడిపోయిన సీడ్స్ అవి తింటూ ఉంటాయి. నాకు అనిపించింది వాటికి కూడా ఏదో ఒకటి పెడితే బాగుంటది కదా అని చెప్పి ఈ ఐడియా కోసం అరేంజ్ చేసిన ఇల్లు అన్నమాట. ఇది చాలా బాగుంది కదా. ఏంటో ఇలాంటి ఇన్నోవేటివ్ థాట్స్ అని మీకే వస్తుంటాయి. సడన్లీ టెర్రస్ గార్డెన్ చాలా బాగుంది. మన ఇల్లు అయితే మనం ఎలా అన్నా చూసుకోవచ్చు. ఇండిపెండెంట్ అనేసరికి అంటే వేరే రెంటెడ్ అనేసరికి ఇంకా అంటే ఎలా సపోర్ట్ చేస్తారు మీ ఓనర్స్ మీకు? యాక్చువల్లీ ఏంటి అంటే ఇక్కడ వేరే టెనెంట్స్ ఎవరు ఉండరు, మేము ఒక్కడమే ఉంటాము. మా ఓనర్కి యాక్చువల్లీ నేను స్టార్టింగ్లోనే పర్మిషన్ తీసుకున్నాను. ఆంటీ మొక్కలు పెట్టుకుంటాను అంటే సరే అమ్మ పెట్టుకో, బట్ నీట్గా మెయింటైన్ చేసుకో, వెయిట్ ఎక్కువ పడకుండా, సో ఇక్కడ వాటర్ స్టోర్ అవ్వకుండా అట్లా పెట్టుకోండి అని చెప్పారు. సో దాంతో మేము ఏంటి అంటే లైట్ వెయిట్గా ఎక్కువగా మట్టి యూస్ చేయకుండా కోకోపీట్, వర్మి కంపోస్ట్, మట్టి సాయిల్ అనేది కొంచెం తక్కువగా వేసుకుంటూ అట్లా మెయింటైన్ చేస్తూ వస్తున్నాను. బిల్డింగ్ మీద కూడా ఎక్కడ ఏది చెత్త అది ఆకులు పడకుండా నీట్ గా ఎప్పటికప్పుడు తీసేస్తూ క్లీన్ గా ఉంచుకుంటాను. ఎందుకంటే మేము ఇక్కడ వచ్చి కూర్చుంటాం కదా, సో కొంచెం మనకు కూడా నీట్ గా ఉంటుంది. అప్పుడప్పుడు పిల్లలు వస్తే నైట్ పూట ఇక్కడ కూర్చొని తింటూ ఉంటాం కూడా, సో కొంచెం చల్లగా బాగుంటది కదా అని చెప్పేసి ఇట్లా అరేంజ్ చేసుకున్నాను. ఇంకా గ్రేట్ అండి, ఓనర్స్ కూడా మీకు టెర్రస్ గార్డెన్ కి సపోర్ట్ చేయడం అనేది చాలా గ్రేట్. చాలా సపోర్ట్ చేస్తారు, ఏమంటారు. సో మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామా? ఏమేమున్నాయో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఇది టమాటో కదా. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే టమాటోస్ కూడా ఉన్నాయి అండ్ అలాగే బీన్స్ కూడా ఉందండి. బీన్స్ క్రీపర్స్ కూడా రీసెంట్ గా వేసాను. అంటే మూడు ఇది వచ్చేసి ఏంటంటే ట్రెల్లిస్ అంటారు వీటిని. ఇవి ఉంటాయి కదా బీన్స్, ఇది దీనికి ఇలా అల్లుకుంటది, ఇలా వస్తుంది ఇట్లా అల్లుకోవడానికి. ఇక్కడ ఏంటంటే సపోర్ట్ వెనకాల ఏం లేదు అల్లుకోవడానికి, సో అందుకని చెప్పి ఈ విధంగా పెట్టా. ఇంకా దీని చుట్టూ ఇలా అల్లుకుంటది అనమాట. సో అదొకటి పెట్టాను అక్కడ. అండ్ ఇది వచ్చేసి బ్రింజల్ వెరైటీస్ అండి. బ్రింజల్ వెరైటీస్ నా దగ్గర చాలా ఉన్నాయి. సో ఇంకా ఇవి వచ్చేసి బుల్లెట్ మిర్చి అంటారండి వీటిని. బుల్లెట్ మిర్చి భలే ఉన్నాయండి, రౌండ్ గా ఉన్నాయి. ఇవి బుల్లెట్ మిర్చి అంటారు. ఆ చెరీ మిర్చి కూడా అంటారు. ఇంతేనా ఇవి ఉండడం? ఇంతేనా? ఇంకా అవి అంతే ఉంటాయి. ఇంకా తర్వాత వచ్చేసి ఇది గోంగూర అండి. గోంగూర హార్వెస్టింగ్ చాలా వరకు చేసేసాను, మళ్ళీ సీడ్స్ వేసాను అనమాట. ఓకే. గోంగూర కూడా ఇది టేస్ట్ చాలా బాగుంది. రెడ్ గోంగూర. ఓకే. తర్వాత ఇవన్నీ అయిపోయినాయి అనమాట, ఫ్రూటింగ్ అయిపోయింది. ఓకే. ఇంకా ఇవి కూడా మనకు మిర్చిని ఇక్కడ మధ్యలో ఇట్లా బాటిల్ ఎందుకు పెట్టుకున్నానంటే ఏదన్నా ఆకులు అట్లా చెత్త అది వస్తుంది కదా, కిచెన్ వేస్ట్ అది ఉంటుంది కదా, అందులో వేసేస్తా. బ్లాక్ వంకాయలో చిన్న సైజ్ అన్నమాట. ఇవి చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి ఇంతే, ఇంకా ఇంతకంటే పెద్దగా ఇంకా ఇదే లాస్ట్ సైజ్ అన్నమాట ఇందులో. ఇది ఒక వెరైటీ ఉంది. తర్వాత ఇది బ్లూ పొడుగు వంకాయ అన్నమాట. ఇది ఒక పొడుగు వంకాయలో వెరైటీ. ఇది ఇక్కడ మళ్ళీ వంకాయ, బంతి, కాస్మోస్, బంతి అవి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇది దాలియా ప్లాంట్ అండి. ఈ దాలియా అయిపోయిన తర్వాత ఇంకా అవి దుంపలు ఉండిపోయినాయి అనమాట అడుగున, సో అది మళ్ళీ స్టార్ట్ అవుతుంది దాలియాస్. ఇంకా మన దగ్గర వచ్చేసి కాలీఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఈ కాలీఫ్లవర్స్ ఏంటి అంటే నేను ఇక్కడ చూపిస్తాను, మీకు క్లియర్ గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి చాలా మంది ఏంటంటే కాలీఫ్లవర్ పైన ఫ్లవర్ తీసేసుకుంటాం కదా, ఈ ఫ్లవర్ తీసిన తర్వాత దీన్ని తీయకూడదండి, ఈ కొమ్మని తీయకూడదు. ఈ కొమ్మని ఇలాగే ఉంచేసి ఖాళీ ఫ్లవర్ మాత్రమే తీసుకుంటే ఇట్లా సైడ్స్ కి మళ్ళీ ఫ్లవర్ వస్తుంది. ఇక్కడ చూడండి, దానికే మళ్ళీ వస్తుంది, మళ్ళీ కింద వస్తాయి, ఇక్కడ వస్తున్నాయి చూడండి. సో స్టార్టింగ్ లో నేనేంటి అంటే తెలియక కొమ్మ కూడా తీసేసా, తర్వాత వేరే ఫ్రెండ్స్ చెప్పారు దానికి మళ్ళీ వస్తుంది ఫ్లవర్ అని, సో ఇంకా దాన్ని అలా వదిలేసా అనమాట. స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి చుక్కకూర అండి, హార్వెస్ట్ చేసేసుకున్నాం ఆల్రెడీ. ఇది పాలకూర కూడా హార్వెస్ట్ అయిపోయింది. ఇంకా ఇవన్నీ రనాక్లస్ అట్లాంటి దుంపలు అనమాట. ఇవన్నీ ఫ్లవరింగ్వి, కాకపోతే సీజనబుల్ ఫ్లవర్స్ అనమాట అవి. సో ఇవి మిర్చి వెరైటీస్. ఇది గోరింటాక్ అండి, ఇది గోరింటాక్ ప్లాంట్ పెట్టుకున్నాను ఇక్కడ. ఇవన్నీ మిర్చి అండి ఇక్కడ. మనం కరెక్ట్ మాన్యూస్ అవి ఇచ్చుకుంటూ ఉంటే హెల్దీగా ఫ్రూటింగ్స్ అసలు ఇంకా మనము తిని మనకి వస్తుంది, అన్ని ఫ్రూట్స్ వచ్చేస్తాయి. ఇవి క్యాప్సికమ్ అనమాట.
క్యాప్సికమ్ లో 3 కలర్స్ వేసాను, రెడ్, ఎల్లో, గ్రీన్ వేసాను. ఇక్కడ వచ్చేసి ఇది పెట్టుకున్నాను, స్ట్రాబెరీ పెట్టుకున్నాను. సీడ్స్ తో ట్రై చేసా బట్ రాలేదు. చిన్నగా క్యూట్ గా ఉంది. ఫస్ట్ ఇది కదా తీయాలంటే మనసు ఒప్పకాల వదిలేసాను అనమాట. ఓకే, ఇవి వచ్చేసి రౌండ్ వంకాయ అండి. ఇది వైట్ అన్నమాట, ఎగ్ బ్రింజల్ అంటారు. అంటే రౌండ్ గా ఉంటాయి వంకాయలు. యా, వైట్ ఎగ్ బ్రింజల్ అన్నమాట, సేమ్ ఎగ్ షేప్ లో ఉంటది బ్రింజల్. ఇక్కడ ఇది వైట్ కలర్ లో ఉంది. ఈ వంకాయ ఇది లాంగ్ వైట్ అన్నమాట, వైట్ లో లాంగ్ బ్రింజల్. ఇది బ్రింజల్ ఎన్ని రకాలు ఉంటాయండి? యా, ఇదేమో ఎగ్ షేప్ ఉంటుంది, అది పొడవుగా ఉంటుంది. ఇది వచ్చేసి దోసకాయ అండి. దోసకాయ అది ఆటోమేటిక్ గా మాన్యూర్ లో వచ్చేసింది అన్నమాట. ఓకే, ఫ్రూటింగ్ ఇంకా రాలేదు. ఇది వచ్చేసి ముళ్ళ వంకాయ. ముళ్ళ వంకాయలో కూడా 3-4 వెరైటీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి బ్లాక్ బ్యూటీ బ్రింజల్ అండి. బ్లాక్ బ్యూటీ బ్రింజల్ అసలు ఎంత అందంగా ఉంటుందంటే చూడడానికి, చాలా బ్లాక్ కలర్ లో ఉన్నా కూడా నిగనగలాడితే అసలు బ్లాక్ ఇంత అందంగా ఉంటుంది అనిపిస్తుంది. తర్వాత ఇది వచ్చేసి పర్పుల్, ఇది గుత్తి వంకాయ కండి. ఇది గుత్తి వంకాయకి టేస్ట్ చాలా బాగుంటది. అది ఈ వెరైటీ అనేది గుత్తి. వాటిని ఎలా గుర్తుపట్టాలంటారు? నార్మల్ గా గుర్తుపట్టడం కష్టం కదా, అన్ని వంకాయలు కలిపేస్తే ఏది మనకి గుర్తుపట్టడం కష్టం అన్నమాట. అంటే రోజు గార్డెన్ లో తిరుగుతూ ఉంటాం కాబట్టి అలవాటు, అది తెలిసిపోతుంది. బట్ కొత్తగా ఉండే వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. ఇవి వచ్చేసి లిమ్రా బీన్స్ అండి. ఇవి లిమ్రా బీన్స్ చాలా బాగుంటుంది టేస్ట్ అది. ఇవి మిర్చి వెరైటీస్ అండి. ఇది బ్లాక్ మిర్చి అనుకుంటా. మిర్చిలో చాలా వెరైటీస్ ఉన్నాయి, 5-6 టైప్స్ ఉన్నాయి ఇప్పటిదాకా ఉన్నాయి. ఇది పింక్ టమాటో అండి, పింక్ కలర్ లో వస్తాయి పింక్ టమాటోస్. ఓకే, ఇది ఎక్కువగా రావడం వల్ల ఏంటంటే ఫ్రూటింగ్ ఎక్కువ రావడం వల్ల కొమ్మ వంగిపోతుంది, అందుకని స్టిక్స్ సపోర్ట్ చేస్తారు. ఇదేం టమాటో? ఎల్లో కలర్, ఎల్లో గ్రీనిష్ ఉన్నాయి. ఇది వచ్చేసి కాశీ టమాటోలు అండి. కాశీ, కుంకుమ కేసరో కాశీ అంటారు, కాశీ టమాటోస్ అనుకుంటాను ఇవి. ఓకే, ఇది చెర్రీ టమాటో. ఇది చెర్రీ టమాటోలో ఆరెంజ్ రెడ్ ఉంది, లెమన్ ఎల్లో కూడా ఉంటది లైట్ గా అన్నమాట. ఓకే, సన్షైన్ టమాటోస్ అని కూడా అంటారు వాటిని. ఓకే, ఇట్ సైడ్ కూడా అన్ని టమాటోస్ ఉన్నాయి. ఇవన్నీ టమాటోస్. ఇదేంటండి బ్లాక్ టమాటో? ఇది బ్లాక్ టమాటో అండి. బ్లాక్ లో వస్తున్నాయి ఇవి. యా, బ్లాక్ టమాటో. ఇంకా ప్యూర్ బ్లాక్ అయిపోతాయా? ఇంకా అవుతాయి అండి, కలర్ వచ్చేస్తుంది ఇంకా. ఓకే, టమాటోలో కూడా బ్లాక్ టమాటో ఉంటాయా? యా, ఇది వచ్చేసి ప్లమ్ అండి. ఇవి ప్లమ్ వెరైటీ అన్నమాట. ఓకే, ఇవి కొంచెం లోపల పల్ప్ ఎక్కువగా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే, తర్వాత వచ్చేసి ఇవి క్లవ్ బీన్స్. ఇవి చూడడానికి సేమ్ లవంగం షేప్ లో ఉంటాయి కాబట్టి క్లవ్ బీన్స్ అంటారు. ఇవి అంటే ఏంటి, అది కూర వండుకొని తింటారా? కూర చేసుకొని తింటారు, చాలా బాగుంటుందండి టేస్ట్ ఇది. తర్వాత ఇవి వచ్చేసి పియర్ అండి, పియర్ టమాటోస్. పియర్ షేప్ లో ఉన్నాయి. ఇవి చూడడానికి కూడా సేమ్ పియర్ చాలా బాగున్నాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇవి. ఓకే, సలాడ్స్ కి వాటికి వాడుకుంటే చాలా బాగుంటాయి. ఓకే, ఇది వచ్చేసి ముల్లంగి అండి. ఓకే, ముల్లంగి మనకు కింద గడ్డ ముదిరిన తర్వాత ఈ విధంగా సీడ్ పాడ్ తయారవుతుంది. ఈ సీడ్ పాడ్ కూడా మనము లేతగా ఉన్నప్పుడు వండుకోవచ్చు, కర్రీస్ చేసుకోవచ్చు. ఇంకా ముదిరింది అంటే ఇంకా అది గట్టి పడిపోతుంది కదా, టేస్ట్ బాగోదు. ఇంకా దీన్ని సీడ్స్ కోసం వదిలేసుకున్నాను అనమాట. ఓకే, నా దగ్గర 2 ఉన్నాయి ముల్లంగి చెట్లు, సో వాటిని పెంచుకోవాలని చెప్పి సీడ్స్ వదిలేసాను. ఓకే, ఇది వచ్చేసి కుంకుమ కేసరి టమాటో అండి. ఇది ఒక టమాటో ప్లస్ బచ్చలి కూడా ఉంది ఇందులో, గ్రీన్ బచ్చలి, చిన్న బచ్చలి. స్పెషల్ ఏంటండి టొమాటో? ఇది కూడా కర్రీస్ కి వాడుకోవటానికి. ఇంకా ఇది వచ్చేసి పర్పుల్ చిక్కుడు అండి. పర్పుల్ చిక్కుడు, పర్పుల్ చిక్కుడు మనం మామూలుగా రెగ్యులర్ గా గ్రీన్ చిక్కుడు చూస్తుంటాం. దానికి చిక్కుడుకాయకి దీనికి టేస్ట్ ఏమైనా డిఫరెంట్? టేస్ట్ అంత అయితే ఏం కాదు, బట్ బాగుంది, ఇది కూడా టేస్ట్ బాగుంది. ఓకే, ఇది వచ్చేసి దాలియా వెరైటీ అండి. ఇది కూడా దాలియా ఫ్లవర్ వెరైటీ. ఇందాక చెప్పినట్టు ఇదా లైక్ ఇట్లా వేసుకుంటా అన్నమాట. ఎండుటాకులు, కిచెన్ వేస్ట్ అన్ని అందులో వేసేసుకొని ఆ కుండీలో మట్టి కొంచెం అట్లా వేసేసినామంటే ఇంకా అది కంపోస్ట్ అయిపోతుంది. లక్ష్మి గారు, మొత్తం గార్డెన్ లో నాకు నచ్చ స్పాట్ ఇదే, చాలా బాగుంది అసలు. అంటే ఇది అనుకునే ఆర్గనైజ్ చేసుకున్నారా ఇలా? యాక్చువల్లీ నాకేంటంటే కృష్ణుడు అంటే చాలా ఇష్టం. ఓకే, చిన్నప్పటి నుంచి కూడా కృష్ణుడు అంటే ఇష్టం అనే కంటే ప్రాణం అని చెప్పుకోవచ్చు. ప్రాణం. యాక్చువల్లీ తను నా కోసం గిఫ్ట్ ప్రెజెంట్ చేశారు. ఇంకా దీన్ని డెకరేట్ ఇదంతా కూడా నేనే చేసుకున్నాను స్టోన్స్ తో. అది మీరే చేశారు? నార్మల్ అంటే నార్మల్ గా మామూలుగా తెచ్చుకుని ఆ స్టోన్స్ అదంతా కూడా నేనే డెకరేట్ చేసుకున్నాను. చాలా బాగుంది, బాగా సెట్ అయింది. ఇంకా ఇక్కడ మొక్కల దగ్గర ఉంటే బాగుంటది, కృష్ణుడికి కూడా బాగుంటది. నాకు సాయంత్రం వచ్చి కూర్చున్నప్పుడు కూడా చూడడానికి బాగుంటది, నాకు ప్రశాంతంగా ఉంటదని ఇక్కడ కూర్చున్నా అనమాట. ఓకే, కానీ కృష్ణుడి దగ్గర ఈ ఫ్లవర్స్ అనేది చాలా అంటే చాలా బాగుందండి. అంటే ఒక లుక్ వచ్చింది, మంచి లుక్ వచ్చింది గార్డెన్ కి.
ఇక్కడ ఏమేం ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ వచ్చేసి మొత్తం మాక్సిమం ఫ్లవర్సే పెట్టానండి. ఇవి చామంతిలు ఉన్నాయి, తర్వాత కనకాంబరంలో వెరైటీస్ ఉన్నాయి, తర్వాత పిటోనియాస్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి సీలోన్ బచ్చలి అంటారు, పప్పుకు చాలా బాగుంటుంది ఇది. ఇది కూడా నేను ఇక్కడ ఎందుకు పెట్టాను అంటే ఇక్కడ ఫ్లవర్స్ పింక్ ఫ్లవర్స్ వస్తాయి, ఇవి చాలా బాగుంటుంది ఆ ఫ్లవర్స్, సో అందుకని ఇక్కడ పెట్టాను. ఇవన్నీ కూడా మనకి జీనియా వెరైటీస్, ఇవి జీనియా వెరైటీస్. ఇంకా ఇన్సులిన్ ప్లాంట్స్ ఉన్నాయి, సొరకాయ వేసుకున్నాను. మందారంలో వచ్చేసి 3 వెరైటీస్ మందారం ఉన్నాయి నా దగ్గర. 3 వెరైటీస్ ఉన్నాయి. తర్వాత ఇవి వచ్చేసి మనం పువ్వులలో అల్లుతాం కదా, మాస్పత్రి ఏమంటారు అది అన్నమాట, పత్రి అన్నమాట. తర్వాత ఇది వచ్చేసి వాములో కూడా నా దగ్గర 3 వెరైటీస్ ఉన్నాయండి. వామాకులో 3 వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. ఇది వచ్చేసి జాజి అండి, సన్నజాజి పూలు. తర్వాత ఇది వచ్చేసి ఇలాచి అన్నమాట, ఇలాచి అందులోనే బంతి ఆటోమేటిక్ వచ్చేసింది. ఓకే, ఇదేంటి లెఫ్ట్ సైడ్ లో అంటే లైక్ పెద్దగా తీగ? ఇది వచ్చేసి ఈ వెనక ఉండేది వచ్చేసి ఇది రెడ్ బచ్చలి అండి, ఇది రెడ్ బచ్చలి పెద్దది. తర్వాత ఇది వచ్చేసి డ్రాగన్ బీన్స్ అంటారు, అలాగే వింగుడ్ బీన్స్ కూడా అంటారు. దీని ఫ్రూటింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటది. అసలు ఇది స్మెల్ కూడా మనకి బాస్మతి రైస్ స్మెల్ వస్తుంది, చాలా బాగుంది అన్నమాట ఈ బీన్స్. ఇంకా అవుతుంది, ఇంత అవుతుంది ఇది. ఇంకా ఇది వచ్చేసి మదర్ ఆఫ్ థౌజండ్స్ అంటారు దీన్ని. అంటే మదర్ ఆఫ్ థౌజండ్స్ అంటే ఇది మనకి ఆక్సిజన్ సక్లెంట్ వెరైటీ అన్నమాట. మదర్ ఆఫ్ థౌజండ్స్ ఉంది అండ్ అలాగే మదర్ ఆఫ్ మిలియన్స్ కూడా ఉంది మన దగ్గర. ఇవన్నీ డిసెంబరాలలో కలర్స్ అండి. ఇంకా మీకు ఇందాక చెప్పినట్టు వామాకులో ఇది ఒక వెరైటీ అన్నమాట. 3 వెరైటీస్ ఉన్నాయి. తర్వాత ఇది రోజ్, ఇవన్నీ రోజెసే. తర్వాత ఇవి కనకంబరాలు, ఇది బాల్సమ్ వెరైటీ అన్నమాట. ఇవి కూడా మనకి దుంపలండి, ఇవి రనాక్లస్ అట్లా వస్తాయి ఇవి. తర్వాత ఇది వచ్చేసి కాకర చెట్టు, చిన్న కాకర అండి ఇది. దీని కాకర వచ్చేసి ఈ సైజు ఉంటుంది, అక్కడ ఉంది చూడండి. ఇంకా కొంచెం పెద్దగా అవుతుంది అంతే, ఇంకా అంతకంటే పెద్దగా 1 ఇంచే ఉంటుంది అది. ఓకే. తర్వాత ఇది వచ్చేసి మనకి పసుపు కుంకుమ పూలు అంటారండి, అవి ఉండడం వల్ల మనకి పెస్ట్ కంట్రోల్ అవుతుంది. ఇది వచ్చేసి దవనం అండి, ఇది మనం పువ్వులలో అట్లా అల్లుకుంటారు. ఇది ఒక చామంతి సాప్లింగ్ పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మరువం అంటారు, దవనం వేరు మరువం వేరు, 2 ఫ్లవర్స్ లో అల్లుకునేదానికి. ఇది వచ్చేసి లెమన్ గ్రాస్. తర్వాత ఇవన్నీ కూడా బాక్ చాయ్ అని చెప్పేసి చైనీస్ క్యాబేజ్ అన్నమాట. చైనీస్ క్యాబేజ్ సలాడ్స్ కి వాడతారు. ఇంకా ఫ్రూటింగ్ రాలేదు కదా? ఇంకా ఫ్రూటింగ్ ఏముండదు, ఇది పెద్దగా అవుతుంది, ఇంత అవుతుంది. దాన్నే వండుతారా? ఈ ఆకులు ఉంటాయి కదా, దీన్ని మనము సలాడ్స్ లో వేసుకుంటాము. ఓకే. తర్వాత ఇది వచ్చేసి పర్పుల్ క్యాబేజ్ అండి, ఇవన్నీ క్యాబేజ్ సాప్లింగ్స్. ఇవన్నీ కూడా నేను నర్సరీ నుంచి తెచ్చుకున్నాను. ఓకే. సీడ్స్ వేసాను బట్ రాలేదని చెప్పేసి ఇంకా నేను డైరెక్ట్ సాప్లింగ్స్ తెచ్చుకొని పెట్టుకున్నాను. ఇది వచ్చేసి స్వీట్ లెమన్ అండి, గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా స్వీట్ లెమన్. ఇది ఒక రోజ్ వెరైటీ. ఇది వచ్చేసి మనకి క్రీమీ ఆరెంజ్ అన్నమాట, క్రీమీ ఆరెంజ్ రోజ్ వెరైటీ. ఇంకా ఇది వచ్చేసి మనకి బ్రహ్మకమలం అండి, బ్రహ్మకమలం చెట్టు అంటారు. ఫ్లవరింగ్ అయిందా ఒక్కసారైనా? ఇప్పటి వరకు అయితే రాలేదండి, ఇప్పుడు నేను పెట్టి 6 మంత్స్ అవుతుంది. జస్ట్ ఒక చిన్న ఇంత కటింగ్ ఇచ్చారనమాట ఫ్రెండ్స్, దాంతో ఇంత పెద్దగా అయింది. ఇది చూడాలి, ఇంకా ఫ్లవర్స్ కోసం వెయిటింగ్ నేను కూడా. ఓకే. ఇవన్నీ మనకి తులసి వెరైటీస్ అండి. తులసిలో నా దగ్గర దాదాపు 7 వెరైటీస్ ఉన్నాయండి. ఓకే, 7 వెరైటీస్. ఇది సాయిల్ కోకోపెట్ సాయిల్ లాగా? అవునండి. ఇదేంటి అంటే మనము సాయిల్ వచ్చేసి మరీ ఎక్కువ ముద్దగా లేకుండా కొంచెం పొడిగా ఉన్నప్పుడు వాటరింగ్ చేసుకోవాలి. ఇంత మంచి గార్డెన్ ని అసలు ఒక్కరే రన్ చేయడం ఎలా సాధ్యమండి? ఒకదాన్ని ఏం కాదు, మా హస్బెండ్ సపోర్ట్ చేస్తారు. ఓకే. మాక్సిమం ఇందులో చెప్పాలంటే ఆయన పాత్ర ఎక్కువ ఉంది. ఓకే, నీకంటే ఆయన పాత్ర ఎక్కువ. కాకపోతే ఆయన ఏమంటారు, నేను ఆన్ ది ఫ్రేమ్ ఉంటాను, ఆయన ఆఫ్ ద ఫ్రేమ్ ఉంటారు. ఇంత మంచి గార్డెన్ ని మెయింటైన్ చేస్తున్న మీ హస్బెండ్ ని కూడా మన ప్రేక్షకులకు పరిచయం చేయాలి. షూర్, తప్పకుండా రండి. చలో. తిను మా హస్బెండ్ అండి, వెంకట్. నమస్తే అండి, వెంకట్ గారు. వెంకట్. ఓకే, వెంకట్ గారు మీకు తెలిసిన విశేషాలు చెప్పండి గార్డెన్ గురించి. డైలీ వాటర్ అయితే నేనే పోస్తాను. ఓకే, డైలీ వాటర్ మీరు చేస్తారు. అంటే లైక్ ఇంకేమన్నా, అంటే మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా దీనికి సంబంధించి ఏమైనా డిస్కస్ చేస్తూ ఉంటారా మీ హస్బెండ్ తోని? టెర్రస్ గార్డెన్ కి సంబంధించి నాకు ఎప్పుడన్నా ఇవి ఏమన్నా కావాలి అన్నా కానీ తనే తీసుకెళ్తూ ఉంటారు. ఒక్కోసారి నేను వెళ్ళలేకపోయినా కానీ తను నాకు ఫోన్లో కాంటాక్ట్లో ఉండి కూడా తీసుకొని వస్తూ ఉంటారు. మ్యాక్సిమం నాకు ఈ మాన్యూస్ ఇవన్నీ మూటలు అవి మోయడం మనం కష్టం, లేడీస్ చేయలేము. ఆ కలపడము అదంతా తనే చేస్తూ ఉంటారు.
తీసుకురావడం కానివ్వండి, అవి కలిపి కుండీలు నింపడము, అట్లాంటి హెల్ప్స్ అన్ని తనే చేస్తూ ఉంటారు. ఇలాగే మిమ్మల్ని చూసి ఇంకా ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలని, మీరు ఇలాగే ఇంతే సక్సెస్ఫుల్ గా మీ టెర్రస్ గార్డెన్ రన్ చేయాలని మా HMTV తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదా ఈ వారం లక్ష్మి గారి టెర్రస్ గార్డెన్ విశేషాలను. మరొక ఎపిసోడ్ లో మరొక చక్కటి టెర్రస్ గార్డెన్ తో మీ ముందుకు వచ్చేస్తాము. నమస్తే. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.